ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది. లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం. దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా. నేను ఒక్క వ్యక్తిని గురించి కాదు, కొంతమందిని గురించి కాదు, నేను ఆలోచించేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం బాగుపడాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అదే సంక్షేమం, అదే పెట్టుబడులు, అదే అభివృద్ధి. ఇంకో పక్క మీరందరూ చూసుంటారు, నేను అది కూడా చెప్తాను. ఇవన్నీ చేస్తున్నాయి. ఏ పని జరిగినా మీకు ఇబ్బంది లేకుండా నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెప్పిస్తున్నా. నిన్న తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, మీ అకౌంట్లో వేసాం. మీకు IVRS మెసేజ్ పంపించి మళ్ళా సమాచారం తెప్పించుకున్నాను. మొన్ననే అన్నదాత సుఖీభవ మీకు అకౌంట్లో వేసాం, ఇమీడియట్గా సమాచారం తెప్పించుకున్నాను. ఒకవేళ ఏ అధికారైనా సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను. ఈ జిల్లా గురించి మొన్నే జిల్లా రివ్యూ చేశా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనం అందరం కష్టపడతా ఉంటే ఇక్కడ ఒక దౌర్భాగ్య పార్టీ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏ పేరేంటి ఆ పార్టీ పేరు? ఏ పేరేంటి? ఏం తల్లి ఆ పార్టీ పేరేంటి? మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు రాయలసీమలో ఖర్చు పెట్టింది 2000 కోట్లు. 2 ఏళ్లలో రాయలసీమలో ఇరిగేషన్లో ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. రాయలసీమలో ఒక పెట్టుబడి రాలేదు. ఈరోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా వెనక్కుపోయే సమస్య లేదు. ఆ సమస్యలను అధిగమిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ చూస్తే 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, 1 ఉద్యోగం ఇవ్వలేదు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మళ్ళీ. మీరు ఒకసారి చూడండి ఎంత నీచమైన రాజకీయాలంటే, బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు.
పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, మా ఆడబిడ్డల రక్షణకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.